ఆ సాహిత్యానికి భంగం కలగకుండా సన్నివేశం యొక్క భావోద్వేగాన్ని నిరోధింపు చేస్తూ సంగీతం ఉంటుంది. అంటే దుఃఖపరమైన సన్నివేశం అయితే ఎలాంటి సంగీతాన్ని ఇంటర్వ్యూస్లో వాడుతూ లిరిక్ సపోర్ట్ చేస్తూ ఉండాలి, అది హాస్యరసం అయితే ఎలా ఉండాలి, లేకపోతే సరదా పాటలు అయితే ఎలా ఉండాలి, ఇవన్నీ. సో సంగీతం అనేది సాహిత్యాన్ని సపోర్ట్ చేస్తూ దాని యొక్క ఇమోషన్ ఏదైతే ఇంటెన్సిఫై చేస్తూ అట్ ద సేమ్ టైం సన్నివేశం యొక్క ఇమోషన్ కూడా ఇంటెన్సిఫై చేసేలా ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే సినిమా సాహిత్యం కానీ సినిమా సంగీతం కానీ ఏ పరిమితిలో పనిచేస్తుందంటే ఆ సినిమా ఆ సన్నివేశాన్ని వ్యక్తీకరించిన వరకే ఆ సాహిత్యం సంగీతం యొక్క పని. ఆ సంగీత దర్శకుడి లేకపోతే ఆ సాహితీవేత్త యొక్క సాహితీ ప్రతిభ సంగీత ప్రతిభ పరిపూర్ణంగా చూపించిన అవకాశం ఇప్పుడు సినిమా సంగీతం ఇవ్వదు, దాని ఉద్దేశం కాదు. అది మనం ఆ భ్రమలో ఉండకూడదు. ఒక చిన్న కామెడీ పాట రాయాలి అంటే ఆరుద్ర గారు అనేవాడు కూడా ఆ స్థాయిలోనే రాసేవారు. నాకు కూడా తెలుసు కదా అని పెద్ద పెద్ద సమాసాల సందులు రాసేవాడు కాదు. శ్రీశ్రీ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగా ఆ మీ యొక్క పాండిత్య ప్రకర్షక గారి సంగీత పాండిత్యాన్ని చూపించుకోవడానికి సినిమా పాట వేదిక కాదు. కాబట్టి అది ప్రధానంగా దర్శకుడు గుర్తించారు. నెక్స్ట్, దర్శకుడికి పరిపూర్ణమైన అవగాహన కష్టం, కానీ ఒక స్పష్టమైన సరైన అవగాహన అన్ని శాఖల గురించి ఉండాలి. ఇప్పుడు సినిమా అనేది రకరకాల ఫీల్డ్స్ని కలిపి తీసుకొచ్చిన ఒక విచిత్రమైన మీడియం ఉంది. దానిలో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, నాట్యం ఉంది. నాటక రంగం నుంచి మన నాటకము, సంగీతము, సాహిత్యము, గాత్రం, సినిమాటోగ్రఫీ, ఛాయాగ్రహణం, ఇవన్నీ కలిసి ఏర్పడింది సినిమా. వీటన్నిటి నుంచి ఎంతో కొంత బాగా చేసుకుంటూ వచ్చే సినిమా. ఇవన్నీ కాకుండా కేవలం సినిమా కోసం పుట్టిన ఆర్ట్ చెప్పగలరా? ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ అంతకుముందు ఉన్న కళారూపాలు, సంగీతం కానీ సాహిత్యం కానీ నాట్యం కానీ గాత్రం. ఇవి కాకుండా సినిమా కోసమే ఒక పర్టికులర్ ఆర్ట్ ఫామ్ పుట్టింది, ఎడిటింగ్. అయితే మీరు ఎప్పుడైనా మీకు అది లిరిక్ రైటర్స్ కూడా తెలియాలి. ఎందుకంటే చాలా చిన్న 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 ముక్కల్ని పాటలగానే సినిమా ఎడిటింగ్కి సంగీతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సినిమా సంగీతంలోనే ఎడిటింగ్లో రిథమ్ ఉంటుంది, ఇంటెన్సిటీ ఒక విధం ఉంటుంది, రిలాక్సేషన్ ఒక విధం ఉంటుంది, సింకోపేషన్ ఉంటుంది. ఇవన్నీ ఎడిటింగ్లో కూడా ఉంటాయి. సినిమా సంగీతానికి సినిమా పాట రచనకి కూడా ఎడిటింగ్ కూడా చాలా సంబంధం ఉంది. యాక్చువల్లీ మీరు పాటలు ఎడిట్ చేసే విధానం సాహిత్యం బట్టి కూడా డిసైడ్ చేస్తారు. ఎడిటింగ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయకూడదు. ఎస్పెషల్లీ కొత్త పాటలు అయితే అసలు వాళ్ళు కోసుకుంటూ వెళ్ళిపోతారు అనుకోండి, వీలైతే ఒక షార్ట్ 5 ముక్కలు చేయడం అనేది మామూలుగా నార్మ్ అయిపోయింది. అలాగే కాకుండా సాహిత్యానికి తగినట్టుగా ఎడిట్ చేయడం వేరే కలర్. అయితే ఈ కొంతమంది ఎడిటింగ్ కూడా మీకు సాహిత్యం నుంచి వచ్చింది. మీకు ఐజెన్స్టైన్ ఒక అద్భుతమైన ఎస్సే రాస్తూ చార్ల్స్ డికెన్స్ నవల నుంచి నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. మనకు కూడా మీకు తెలంగాణ చెందిన కొడవడి గారి గురుపురావు గారు చెందిన ముఖ్యంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచన మీరు కూడా చదవండి. ఆయన ప్యూర్ విజువల్ సినిమాటిక్ రైటర్ నా దృష్టిలో. అంటే ఆయన సినిమా రాకుండా చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో రాసిన ఆయన, కానీ నా దృష్టిలో అత్యంత ఆధునిక రచయిత ఆయన. డైలాగ్ రాయడం అంటే ఎలా రాయాలని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుస్తకాలు నేర్చుకోవాలి ఎవరు రచయితారు నా దృష్టిలో. అలాగే తెలంగాణ రచన కొడవడి గారి గురుపురావు రచన నేర్చుకోవడం వల్ల అసలు మాటలు ఎలా ఒక మాట కూడా ఇంకో మాట ఎలా రావాలి, అలాగే పాటలు ఎలా రాయాలి అంటే ముఖ్యంగా మనం స్టడీ చేయాల్సింది శ్రీశ్రీ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, తర్వాత కొసరాజు గారు, ఆల్ ద ఓల్డ్ జనరేషన్, ఆరుద్ర గారు, చంద్రుల గారుతో పాటు ప్రస్తుతం పేటూరి గారు, తర్వాత సిరినెల ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. అయితే నేను ఇలా చెప్పిన గీత ఏది ఉత్తమమైన సంగీతం, అన్ని రకాల సంగీతం వినాలి వితౌట్ ప్రెజుడిస్. నా దృష్టిలో దర్శకుడు కాబట్టి పాశ్చాత్య సంగీతం వినాలి, మన సంగీతంలో రకరకాల సంగీతాలలో జానపదం వినాలి, క్లాసికల్ వినాలి. అన్ని రకాల సంగీతాలు విన్నప్పుడే అసలు సంగీతం గురించి ఒక టేస్ట్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏది ఉన్నతమైన సంగీతం అనేది మనకు ఒక సమగ్రమైన పరిపూర్ణమైన అవగాహన ఇలాంటి కళారూపాలలో రాదు. అన్నమాట పెద్ద పెద్ద పండితులకే సంవత్సరాలు పడుతుంది. పరిపూర్ణమైన అవగాహన కాబట్టి
లిరిసిస్ట్కి ఇవ్వడం కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వడం కానీ అవకాశం ఉంటుంది. ఒక డైరెక్టర్గా నేను రాబట్టుకోవడం, కూర్చుని రాయించుకోవడం ఇదంతా జరగదు. ఇప్పుడు మనం బెత్తం పట్టి కూర్చుంటే రాయలేదు. నా దృష్టిలో స్వేచ్ఛలోంచి మంచి కళ పుడుతుంది. సో మీరు ప్రధానంగా కమ్యూనికేట్ చేయాల్సిన దర్శకుడు లిరిసిస్ట్ దర్శకుడికి నీ కళ మీద నాకు నమ్మకం ఉంది, నీ ఎబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇది నా ఉత్తమమైన రచన అన్నప్పుడు నా దగ్గరికి రా. నేను కె రాధాకృష్ణన్తో పనిచేశాను, మాయాబజార్కి, తర్వాత కళ్యాణ్ గారితో అష్టచమ కొడుకు వేసుకుని పనిచేస్తాను. నేను ఎప్పుడు నేను అడగచ్చు నువ్వు చేసేవాళ్ళం కాదు, అది గొప్ప కాదు. కానీ ఆయనతో నేను చెప్పేవాడిని ఏంటంటే మీరు మీ బెస్ట్ ట్యూన్ అన్నప్పుడు నా దగ్గర తీసుకురండి. ఆయన ఏదో వినిపించి ఇంకోటి చూపించండి నేను ఇలాంటి చీరల రకాల్లో కాకుండా మీరు ఉత్తమమైన అనుకుని మీరు తీసుకొచ్చినప్పుడు నేను దాని గురించి పక్క అభిప్రాయం మీకు చెప్పగలను. సాధారణంగా మీరు అది చేసినప్పుడు ఖచ్చితంగా ఉత్తమమైన రచనతోనే వస్తారు, ఆ ఉత్తమమైన ట్యూన్తోనే వస్తారు. అది రానప్పుడు బహుశా మీకు వాళ్ళకి కొందరు కుదరపోవచ్చు, మీరు పనిచేయడం కుదరపోవచ్చు. కానీ నాకు నా విషయంలో జరగలేదు. ఎందుకంటే నేను పనిచేసిన రాధాకృష్ణ గారు, కళ్యాణ్ వాళ్ళకి ఆయన కూడా చాలా చాలా స్ట్రాంగ్ సంగీత పరంగా. అయితే మన భాష ముఖ్యంగా తెలుగు భాష గురించి చాలా అవగాహన ఉంది, సమగ్రమైన అవగాహన, వీలైన పరిపూర్ణమైన అవగాహన ఉంది. ఎందుకంటే మాటలు ఎలా విలవాలి, ఇప్పుడు మనకి చాలా పాటలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పాటలు నేను వింటే అది అంటే ఎలా పాడతారు, అది చాలా పాపులర్ అవుతుంది. ఇప్పుడు మన కుందనం బొమ్మ అని వచ్చింది పాట, చాలా బాగుంది, ట్యూన్ ఈజ్ వెరీ క్యాచీ. బట్ అతను కుందన బొమ్మ కుందాన అని ఆగుతుంటాడు. అది కుందాన అని ఆగుతున్నాడంటే కుందన బొమ్మ కదా అంటే అసలు కుందన బొమ్మని విప్పి తప్పు. దానికి యాడెడ్ ఇన్సైట్ ఏంటంటే కుందాన అని ప్రతిచోట ఆగుతున్నాడు. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద మనం ఆడేవాడిని తప్ప ఎందుకంటే చూడడం ఉందా రాయడం, అది అందరూ ఒక విషయాన్ని ఇరిగిపోయాడు. అది ఎలా చెప్పాలి కాన్ఫ్లిక్ట్. అలాగే మీకు గోల్కొండ హై స్కూల్లో నాకు చాలా బాధ కలిగించిన విషయం, చాలా మంచి పాట రాశారు. ఆ పాట నేను బ్యాక్గ్రౌండ్ పాట మీద వాడాల్సి వచ్చింది. అడుగేస్తే అందే దూరంలో అని చాలా బాగుంటుంది అన్నమాట. దానిలో ఆయన విచిత్రమైన అద్భుతమైన ఇమేజ్కి వాడారు. అలాంటి ఇమేజ్ని వాడినప్పుడు నాకు బాధ కలిగిందంటే సినిమాని ఎవరు గమనించారా లేదా, అట్లీస్ట్ వింటూనే గమనించారు. ఆయన కొండంత భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది, గుండెల్లో సందేహాలే లేకుంటే, గండాలో సుడిగుండాలో ఉంటాయనుకుంటే, సంద్రంలో సాగేనావ నాట్యం చేస్తున్నట్టుంటుంది. అది చూడండి, తానే కళ్యాణ్ మాలిక్తో సమస్య ఏంటారా పథకాలు ఒకప్పుడు తానే అన్నాడు. మూడో రెండోసారి ఎందుకు అలా అన్నావయ్యా అని ఏం చేశాడు, కొండంత భారం కూడా తేలిగ్గా ఎంత బాగా తెలుగు ఎంత వాడాడు చూడండి. కొండంత అక్కడ ఏంటి దీర్ఘం ఒక స్ట్రెచ్ చేయాల్సి వచ్చింది, కానీ తెలుగులో స్ట్రెచ్ చేయాలి. కొండంత భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది, గుండెల్లో సందేహాలు లేకుంటే, గండాలో సుడిగుండాలో ఉంటాయనుకుంటే, తానే అన్నాడు. ఉంటాయనుకుంటే అని సంద్రంలో సాగేనా నాట్యం చేస్తున్నట్టుంటుందే. అది ఎంత ప్రిసైజ్గా ఆయన రాశారంటే ఆ మాట. మీకు విజువల్ ఇమేజ్ చూడండి, సంద్రంలో సాగే నావ, గండం సుడిగుండం వచ్చినప్పుడు నావ ఊగుతుంది. బట్ మీరు గుండెల్లో సందేహం లేనప్పుడు ఆ సుడిగుండంలో చిక్కున్న నావ కూడా నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది అని ఆయన వెస్ట్రన్ సాంగ్ అది మొత్తం పాట అంతా రాక్ సాంగ్లో ఉంటుంది. బట్ ఆయన రాసిన లిరిక్ అచ్చ తెలుగులో తేట తెలుగు మాటలు వాడి అది అందరికీ దానికి ఏంటంటే ఆ సన్నివేశం పట్ల అవగాహన ఉండాలి, కనపట్ల అవగాహన ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. ఉంది కదా అని చెప్పి స్వోత్కర్ష ఉండకూడదు. నేను బ్రహ్మాండంగా రాసిస్తానండి మీకు ఎందుకు సమాసాలు సందులు ఎవరికి అర్థం కాకుండా రాసే ఒక రకమైన ఇచ్చింగ్ కూడా ఉండకూడదు. రైటర్కి ఆ కంట్రోల్ అనేది రైటర్కి చాలా ఇంపార్టెంట్. అదే మనిషి ఇది అదేదేమో అలాగే ఉంది, తెలుసులో లేదో తెలియడం లేదే, ఫలానా అని అనుకోమని ఏ రోజు చెప్తుంది ఏమో అన్నీ మన కాన్వర్జేషన్లో ఉంటున్నాం. అదే సేమ్ రైటర్ అలా రాశారు. అలాగే మీకు వేటూరి సుందరరామూర్తి నేను అష్టచమాలు వాడారు, చాలా మంది గుర్తించుంటారు. అది పాసింగ్ వెళ్ళిపోతుంది. శ్రీనివాస డైలాగ్ కాదు, రంగా డైలాగ్. కొవ్వూరులో నడుస్తూ రిక్షా
కృష్ణారాయణ నుంచి బస్ స్టాండ్కి వస్తాం బాబు అంటే వస్తానండి. బస్ స్టాండ్ ఎంత దూరం ఉన్నాను? బస్ స్టాండ్ అండి కళ్ళకి దూరం అంటే కాళ్ళకి దూరం అంటే కళ్ళకి దగ్గర, సారీ కళ్ళకి దూరం అంటే కాళ్ళకి దగ్గర. నేను ఎంత స్టన్ అయిపోయానంటే, అంటే చాలా అలవాటు అన్నాడు. సో నేను అది సరే రాంగ్, కళ్ళకి దగ్గరండి కాళ్ళకి దూరం, కళ్ళకి దగ్గరండి కాళ్ళకి దూరం. ఎందుకంటే వాడికి అక్కడ బేరం పోకూడదు. కానీ ఎంత పొయిటిక్గా చెప్పాడంటే వాడు ఎక్కడ బేరం పోతుందో నాకు. రెండోది, నేను ఒక రాజాలో ఒక కార్ డ్రైవర్తో మాట్లాడుతుంటే అతను అడిగాను, నాకు ఎలాంటి పాటలు పెడతావా? గంటసార్లు పాటలు పెట్టాను. ఎందుకంటే నడిచి పాడాల్సిన పాటలు గంటసార్లు పడేసేసాను. అది ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. అంటే పాడిన పాటలు గంటసార్లు పాడలేదు, శ్రీ గారు రాశారు, వీళ్ళందరూ గొప్ప గొప్ప రచయిత రాసిన పాటలు, మనిషి పాడాల్సిన పాటలన్నీ గంటసార్లు పాడేశారు, ఇక్కడ పాడడానికి లేదు అని కొవ్వూరులో రాజులో కార్ డ్రైవర్, కొవ్వూరులో రిక్షావాడు చెప్పాడు. కాబట్టి మాస్ అని దొంగదొప్పుడు చెప్తారు, మాస్ బూతులు అంటే ఇష్టము, మాస్కి ద్వంద్వార్థం అంటే ఇష్టం అని చెప్పే వాళ్ళకి మీరు అభ్యుదయ ఇలాంటి రచయితలు ఎవరైతే ఉన్నారో, వర్తమాన రచయితలు కానీ ప్రధానంగా గుర్తించుకోవాల్సిందంటే మాస్కి రాయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు అందరికంటే చాలా తెలియని వాళ్ళు, వాళ్ళు అందరికంటే ఎక్కువ జీవితాలు చూస్తారు. వాళ్ళని రంజించేయాలంటే మీరు నిజమైన సాహిత్యం రాయాలి. భూ సాహిత్యం వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు, మధ్యతరగతి వాళ్ళు కూడా చూస్తారు. కూర్చుని హ్యాపీగా ఊరికి ఒప్పుకోరు కానీ బయటికి చూస్తారు. కానీ నిజమైన సాహిత్యం రాయాలంటే మీరు నిజంగా ఆ జనబాహుళ్యాన్ని మనం చేయగలగాలంటే ఉత్తమమైన సాహిత్యం రాస్తేనే మనం చేస్తాం. కాబట్టి ఆ కీ డ్రాయింగ్ మీరు గుర్తించి దానికి మీరు ఏం చేయగలిగితే గొప్ప రచయితలు అవడానికి అవకాశం ఉంది. అలా గొప్ప రచయితలు అన్నిటికన్నా ఇప్పుడు మన రచయితలు అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం చాలా పరిస్థితుల్లో ఉంటాం. థ్యాంక్ యూ.